అది జాతీయ రహదారి. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే దారది. ఇప్పుడు ఆ దారి గుండా వెళ్లాలంటే జంకుతున్నారు వాహనదారులు. లింగంపల్లి నుంచి సంగారెడ్డి వరకు 30 కిలోమీటర్ల ప్రయాణంలో నరకం అనుభవిస్తున్నారు వాహనదారులు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 65వ నేషనల్ హైవే విస్తరణ పనులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ దారి గుండా ప్రయాణించే వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. జాతీయ రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో లింగంపల్లి నుంచి సంగారెడ్డి చేరుకోవడానికి 3 గంటలకు మించి సమయం పడుతోంది. రోడ్డు విస్తరణకు ముందే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా వాహనాలు వెళ్లేందుకని ప్రత్యామ్నాయ రోడ్లు సూచిస్తూ డైవర్షన్ బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏవీ లేకపోవడంతో గుంతలతో కూడిన ఇరుకైన రోడ్డుపై నుంచి వాహనాలు ప్రయాణించాల్సి రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. మా చౌరస్తా నుండి లింగంపల్లి వరకు చేస్తున్న 6 లైన్ రోడ్ ఏదైతే ఉందో రోడ్డు పని బాగానే నడుస్తుంది. కాకపోతే ఏంటంటే రోడ్డు ప్రమాదాలు గిట్ట కొన్ని జరుగుతున్నాయి. మొన్న కందిల ఘోరమైన రోడ్డు ప్రమాదం చనిపోయడం జరిగింది. అట్లనే ఇంకోటి సూచిక బోర్డులు లేవు. ఇక్కడ మూలమలుపు కాడ కానీ అక్కడ సూచిక బోర్డులు ఏం లేవు. వర్క్ నడుస్తుంది కానీ దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏడైతే చీకటవుతుంది కాబట్టి లైట్స్ లేవు. ఆ లైట్స్ పెట్టాలి, మళ్ళీ అక్కడ సూచిక బోర్డులు పెట్టాలి. రోడ్డు పనులు జరుగుతున్న చోట్ల హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఇలాంటివేవీ లేకపోవడంతో ఇరువైపులా తవ్విన గుంతల్లో వాహనాలు పడి ప్రయాణికులు తీవ్ర గాయాల పాలవుతున్నారు. అధికారుల అలసత్వం అడుగడుగునా కనిపిస్తోంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా మధ్యలో వచ్చే గ్రామాల వద్ద, యూటర్నులు, చౌరస్తాల వద్ద రాత్రి వేళల్లో ఎక్కడో ఒక చోట నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం మదినగూడ జంక్షన్ వరకు 6 వరుసలుగా విస్తరిస్తున్న జాతీయ రహదారి 65వ నంబర్ని మరి గత సంవత్సర కాలంలోగా విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. మరి పూర్తి స్థాయిలో వేగం లేక నత్తనడకన కూడా పనులు జరుగుతున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోవడం జరిగింది. నత్తనడకన పనులు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో పురోగతి కూడా కావాలి. అదేవిధంగా వాహనదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి 6 వరుసల రహదారిని త్వరితగతిన పూర్తి చేయాలి. 4 లేన్ల రహదారిని 6 లేన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. ఈ రహదారి పనులు 2 ఏళ్ల పాటు కొనసాగే అవకాశాలున్నాయి. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి లింగంపల్లి వరకు 800 కోట్ల రూపాయల ఖర్చుతో 30 కిలోమీటర్ల మేర పనులు సాగుతున్నాయి. ముంబై, హైదరాబాద్ 65వ నేషనల్ హైవే, నాందేడ్, అకోలా, సంగారెడ్డి 161వ నేషనల్ హైవే వరకు ఉన్న ఈ 2 హైవేలు ఈ 6 లేన్ల రహదారిలో కలవనున్నాయి. ఇందుకోసం మామిడిపల్లి చౌరస్తా వద్ద లింక్ రోడ్ ను ఇదివరకే నిర్మించారు. ఈ రహదారి మార్గంలో వచ్చే గ్రామాలు, చౌరస్తాల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించాలన్న ప్రతిపాదనలున్నాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగుతున్న ఈ 6 లేన్ల 65వ నేషనల్ హైవేలో మొత్తం 9 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. సంగారెడ్డి చౌరస్తా, కంది, IITH పాయింట్, గణేష్ గడ్డ, రుద్రారం, లక్ష్యారం, ఇస్నాపూర్, నవోపాన్ కమాన్, లింగంపల్లి స్టేజీల వద్ద బ్రిడ్జిల్ని నిర్మిస్తారు. లింగంపల్లి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తిగా వస్తోంది. రహదారి విస్తరణ పనులతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని ప్రయాణికులు కంప్లైంట్ చేస్తున్నారు. 20 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 3 గంటల సమయం పడుతోందంటున్నారు. మరోవైపు నిర్మాణ పనుల కారణంగా ఈ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోతుందని కంప్లైంట్ చేస్తున్నారు వాహనదారులు. సంగారెడ్డి చౌరస్తా నుంచి పటంచర్ వెళ్ళేటటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఆ ధూళి దుమ్ముతో ద్విచక్ర వాహనాలపై వెళ్ళేటటువంటి వారికి దుమ్ము ధూళితో ఏర్పడి ప్రమాదాలు సంభవించే పరిస్థితి ఏర్పడింది. అంతరాయం లేకుండా అదేవిధంగా మన ఈ అధికారులను కొంచెం ట్రాఫిక్ అధికారులను పెంచినట్లయితే, అక్కడక్కడ మెయిన్ సెంటర్లో ఇంకా పెంచినట్లయితే ట్రాఫిక్ ఆగకుండా కూడా భారీ వాహనాలు క్రమంగా వెళ్ళి ప్రమాదాలు తప్పేటటువంటి పరిస్థితి ఉందని యువకుల పక్షాన కోరుతున్నాం. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కొన్ని చోట్ల జాతీయ రహదారి వెడల్పుగా ఉండడం, కొన్ని చోట్ల మాత్రం పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రోడ్డు చిన్నగా ఉంటుంది. దీంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. కనీసం సూచిక బోర్డులను ఏర్పాటు చేసి, రేడియం స్టిక్కర్లు పెట్టి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఏర్పాటు చేస్తే పరిస్థితి ఉండదని వాహనదారులు అంటున్నారు.